ఆశించని దినములన్నీయు సమృద్ధిగా పొందెను. కరువులో ఏలియాకు అందించే ఆహారమును వర్షించని దినములన్నీయు సమృద్ధిగా పొందెను. స్తోత్రము యేసయ్య, స్తుతి స్తోత్రము, కృతజ్ఞత అర్పణ చెల్లింతును. స్తోత్రము యేసయ్య, స్తుతి స్తోత్రము, కృతజ్ఞత అర్పణ చెల్లింతును. అర్పణ సమర్పణ, హృదయపూర్వక సమర్పణ. అర్పణ సమర్పణ, హృదయపూర్వక అర్పణ. స్తోత్రము యేసయ్య, స్తుతి స్తోత్రము, కృతజ్ఞత అర్పణ చెల్లింతును. 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 హల్లెలూయా. కోయిన వారికి మరొకసారి ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నానండి. అలాగే కానుకల నిమిత్తము మేరీ ఝాన్సీ గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నామండి. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం దేవ, స్తోత్రం తండ్రి, స్తుతి స్తుతి స్తోత్రార్హుడ, సృష్టికర్త సృష్టికధిపతి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నైనా మరి సియోను మందిర స్త్రీల క్రిస్మస్ రోజున ప్రభా మేమందరం తండ్రి ఇక్కడ చేరి ప్రభా నీ ఆరాధనలు మేమందరం పాల్గొనటానికి మీరు మాకు ఇచ్చిన సమయానికి, అనుకూలతకు, అవకాశానికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎత్తబడిన మరి కానుకల నిమిత్తమైన సన్నిధులు అడుగుచున్నాం తండ్రి. మరి ఇచ్చిన ప్రతి హస్తాన్ని దీవించి ఆశీర్వదించండి. ఈ కానుకలని ప్రభా నీకు మహిమకరముగా వాడబడటానికి కృప చూపించమని అడుగుచున్నాను. వందనాలు దేవ. ఇంకా జరగవలసిన కార్యక్రమం అంతా ప్రభా నీ హస్తాలకు అప్పగించుకున్నాను. నీకు మహిమకరముగా మాకు మేలుకరముగా ఉండటానికి కృప చూపించి నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయపూర్వకంగా బ్రతిమలు వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. వందనాలండి. ప్రార్థన చేస్తున్నా మేరీ గారికి. అలాగే గ్రీటింగ్స్ అండి. నా ప్రొఫెసర్ దిబ్బటి మధుకిరణ్ గారు వచ్చి గ్రీటింగ్స్ చెప్పవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. 10 నిమిషాలు మాత్రమేనండి.
యొక్క క్రిస్మస్ కార్యక్రమానికి నేను సిద్ధపడుతున్నప్పుడు నా స్నేహితులు, మన సంఘ యవనస్తులు నన్ను అడిగారు, మీరు క్వైర్లో ఉన్నారా అని అడిగారు. ఎందుకు అడుగుంటారంటారు? ఏమన్నా చెప్పగలుగుతారా? ఓకే, వెరీ గుడ్. ఎందుకో షర్ట్ కొంచెం క్వైర్ డ్రెస్తో మ్యాచ్ అయిందట. అందుకే నేను కూడా క్వైర్లో ఉన్నానేమో అనుకుని మీరు క్వైర్లో ఉన్నారా అని అడిగారు. అయితే వాళ్ళు అన్న తర్వాత నాకు కూడా ఆ దురాశ కలిగింది. ఆ మ్యాచింగ్ చూసైనా పిలుస్తారేమో అని చూశాను. కానీ వాళ్ళు చాలా ప్రయాసపడ్డారు. కాబట్టి షర్ట్ వేసుకొచ్చేసినంత మాత్రాన ఆ ఛాన్స్ ఆశించడం మరి దురుద్దేశం కాదులేండి, అంత మంచి ఆలోచన కాదు. గొప్పగా దేవుని పరిచర్య జరిగింది. దేవుడు మహిమ పొందారని నమ్ముచున్నాను. జరిగిన గాన సంగీత పరిచర్యలను బట్టి ఈరోజు ఈ దేశంలో ఈ విధంగా ఈ పరిచర్యలు జరగడానికి దేవుని మహాకృప ప్రాముఖ్యంగా మనకుంటే, ఆ కృపలో నడుస్తూ మనల్ని నడిపిస్తున్నటువంటి ఈ సంఘ వ్యవస్థాపకులు, పెద్దలు, పెదనాన్న గారు, గురునాథం గారికి, అలాగే మన యొక్క సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ నక్కా ప్రకాష్ గారికి, అలాగే నా స్నేహితులు దైవజనులు అంద్రేయ గారికి, చేరి వచ్చినటువంటి సియోను ప్రార్థన మందిర స్త్రీల సమాజం వారికి, పురుషులకు, యవనస్తులకు నా యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినాన ఈ విధంగా మనం ఇక్కడ కూర్చోవడానికి, ఆరాధించడానికి, లేదా మనము కలిగినటువంటి రక్షణను బట్టి దేవునిని స్తుతించడానికి ఒకే ఒక కారణం ఏమిటనంటే, దేవుడు అనుగ్రహించినటువంటి కృప. అయితే భౌతికంగా, శారీరకంగా మనం మాట్లాడుకుంటే నేను అనుకుంటాను, ఒక యవనస్తురాలు, ఒక టీనేజర్ తను తీసుకున్నటువంటి ఒక నిర్ణయం అని నేను అనుకుంటూ ఉంటాను. కారణము, ఈరోజు క్రీస్తు ఈ లోకంలోనికి రక్షకుడిగా ఉదయించడానికి ఒక యవనస్తురాలు కారణమైంది. ఆ కార్యము జరగడానికి ఆమెకు అది చాలా ప్రత్యేకమైనది. అంతేకాదు, ప్రపంచంలో ఎప్పుడు జరగనిది, ఎక్కడా విననిది, ఒక విచిత్రమైనటువంటి కార్యము తన ద్వారా దేవుడు చేయాలని ఆశించినప్పుడు తను ఆ కార్యం చేయడానికి సిద్ధపడింది. అది ఎలా సాధ్యమైంది? ఆ విచిత్రమైనటువంటిది, ఎక్కడా జరగంది, ఎప్పుడు విననిది తన జీవితంలో జరుగుతుంది అన్నప్పుడు ఎలా ఆమె ఆ పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధపడింది అనే విషయం ఇంతకుముందు దేవుని దాసురాలు అమ్మాజీ గారు గుర్తు చేశారు. స్త్రీలు కనినటువంటి వాళ్ళు గొప్పవాడైనటువంటి యోహాను కనినటువంటి ఒక స్త్రీ, ఆమె పేరు ఎలిజబెత్. ఆమె చెప్పింది ఒక మాట. ఆ యవనస్తురాలు, ఆ టీనేజర్ అయినటువంటి మేరీ ఆ కార్యం చేయడానికి ఎలా అనుకుంది, ఎలా సాహసించింది అనే విషయాన్ని ఎలిజబెత్ ప్రవచిస్తూ ఆ ప్రవచనం ద్వారా మనకు తెలియజేసింది. ఆ విషయాన్ని లూకా సువార్తికుడు తాను రాసినటువంటి మొదటి అధ్యాయము, లూకా రాసినటువంటి సువార్త మొదటి అధ్యాయము నేను చదువుతాను, మీరు వినండి. 45వ వచనములో ఎలిజబెత్ ఈ విధంగా ప్రవర్తించింది. ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలు అనెను. ఆ యవనస్తురాలైనటువంటి మేరీ ఆ విచిత్రమైనటువంటి పనికి ఎలా పూనుకుంది, ఆ పని వల్ల ఈరోజు లోకానికి రక్షకుడు ఎలా వచ్చాడు, మనం రక్షణ ఎలా పొందుకున్నాము అనే విషయాన్ని ఆత్మ ద్వారా ఎలిజబెత్ పలికింది. ఏమిటి అని అంటే, ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలు. అంటే దేవుడు సెలవిచ్చినటువంటి మాటను ఆమె నమ్మింది.
దేవుడు తెలియజేసిన మాటను ఆమె నమ్మింది అని అంటే దానికి ముందు మాట ఉంది. ఎందుకు నమ్మింది ఆమె అని అంటే దేవుడు తెలియజేయించిన మాటలు తప్పకుండా సిద్ధించును. దేవుడు ఒక విషయాన్ని చెప్తే అది తప్పకుండా జరిగి తీరుతుంది అనే విషయాన్ని ఆమె నమ్మింది. అదే విషయాన్ని ఎలిజబెత్ ప్రవచించింది. ఈరోజు సియోను ప్రార్థన మందిర క్రిస్మస్ ఆరాధనకు చేరి వచ్చినటువంటి సమాజానికి, ముఖ్యంగా స్త్రీల సమాజానికి, ఒకవేళ దేవుడు క్రిస్మస్ సందేశం నాకు వినిపించాలనే ఆశ ఎవరికైనా ఉంటే, అటువంటి ఒక కోరికతో ఎవరైనా ఇక్కడ కూర్చుంటే ప్రభువు ఇస్తున్నటువంటి సందేశం ఇదే. ఏమిటి అని అంటే, ఈరోజు దేవుడు తెలియజేసిన మాటలు తన లేఖనముల ద్వారా 66 పుస్తకాల ద్వారా ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానము కూడా తప్పకుండా సిద్ధిస్తుంది, జరిగి తీరుతుంది అని నమ్మేటువంటి స్త్రీల సమాజముగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుంది అని అంటే, ఈరోజు దేవుని లేఖనాన్ని చదివే స్త్రీలు ఉన్నారు, లేఖనాలను బోధించేటువంటి స్త్రీలు ఉన్నారు, లేఖనాలను వినేటువంటి స్త్రీలు ఉన్నారు. ఇన్ని రకాల స్త్రీలలో ఉండేటువంటి వారి వల్ల దేవునికి ఉండేటువంటి సంతోషం ఏమీ లేదు, మనకుండేటువంటి ప్రయోజనం ఏమీ లేదు. కానీ చదివే విని చెప్పేవారిగా కాదు, దేవుడు తెలియజేయించిన మాటలు సిద్ధిస్తాయి, జరిగి తీరుతాయని నమ్మేటువంటి స్త్రీలు దేవునికి కావాలి. దేవుని మాటలు నమ్మేటువంటి స్త్రీల కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఈరోజు మేరీ తాను నమ్మింది. ఎందుకు నమ్మిందంటే దేవుని మాటలు సిద్ధిస్తాయని తనకు తెలుసు. ఆ తెలిసినప్పుడు ఎప్పుడు కూడా జరగనటువంటి విషయం అది. ఎప్పుడు జరగనటువంటి విషయం జరుగుతుంది అని అన్నప్పుడు తాను అనుమానించలేదు, జరుగుతుందనే అనుకుంది. అంటే ఏంటి దాని ఉద్దేశం అని అంటే, ఈరోజు ఒకవేళ మనిషి స్వభావంతో మనము వాళ్ళకి జరిగినట్టు వీళ్ళకి జరిగినట్టు నాకు జరుగుతుందని అనుకుంటాం, నాకు జరగాలని కోరుకుంటాం. ప్రభువు అంటున్నాడు, నీకు చేయాల్సిందే దేవుడు నీకు చేస్తాడు. నీ కుడి పక్కన చూడాల్సిన పని లేదు, ఎడం పక్కకు చూడాల్సిన పని లేదు. ఆ రోజు మేరీ జీవితంలో జరిగింది మునిపెన్నడు ఎవరి జీవితంలోనూ జరగలేదు, తన జీవితంలోనే జరిగింది. అంటే నూతనమైన కార్యాలు, ఎవరికి చేయనటువంటి కార్యాలు దేవుడు నీ జీవితంలో చేస్తాడు. దేవునిలో భక్తిలో నీ ఉనికి నీదే, ఇతరులు ఎవరితో పోల్చుకోవాల్సినటువంటి అవసరత లేదు. నీ నమ్మిక నీదే, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానము నీదే, దేవుడు నీకు తెలియజేసిన లేఖనము నీదే. అందుకే మేరీ నమ్మింది. నమ్మినందువల్ల తాను అలా తేలిగ్గానే ఉంది, అల్లరి చేసుకోలేదు. వాస్తవానికి అది యవనస్తురాలిగా ఒక స్త్రీగా తన దేవుడు చేసిన ఆ విషయాన్ని అల్లరి చేసుకోవడం దానికి పెద్ద విషయం కాదు. తన గర్భాన్ని అల్లరి చేసుకోవడం పెద్ద విషయం కాదు తనకి. కానీ ఎదురు చూసింది. దేవుడు చెప్పాడు, అది చేస్తాడు. అది ఎందుకు చేస్తాడు అని అంటే అదే విషయాన్ని ఆ తర్వాత వచనాల్లో చెప్పబడ్డాయి. అది సర్వలోక రక్షణార్థమై దేవుడు తనను వాడుకోబోతున్నాడు. తరతరములకు నేను ధన్యురాలుగా మిగిలిపోతానన్న విషయము మేరీకి బాగా తెలుసు. తను తెలిసింది, నమ్మింది. ఈరోజు తరతరములకు ఆమె ధన్యురాలుగా కొలవబడుతుంది, మిగిలిపోయింది. ఈరోజు దేవుని యొక్క మాటలు, దేవుని లేఖనములు తప్పకుండా నెరవేరి తీరతాయి, అవి సిద్ధిస్తాయి అనేటువంటి నమ్మకాన్ని నువ్వు పెంపొందించుకొని విశ్వాసంలో ముందుకు సాగగలిగితే తరతరములకు, కనీసం నీ ముందు తరానికి లేదా నీ తరానికి, ఇంకా తక్కువ చేసి మాట్లాడుకుంటే నీ కుటుంబానికి నీ ఒక ధన్యురాలుగా మిగిలిపోతావు.
ఆ రోజు మేరీ చూపించినటువంటి నమ్మకము, ఆ మేరీ కనుపరిచినటువంటి ఆ విశ్వాసంతో ముందుకు సాగేటువంటి స్త్రీలుగా ఉండాలని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. వందనాలండి. ఓకే, చెప్పిన మధుకిరణ్ గారికి. ప్రత్యేక పాట శోభలక్ష్మి ప్రసన్న సునీత సునీత. మా ఇంటి పేరు పశువు. మావాడ పేరు సియోను కోట.
లక్ష్మీ ప్రసన్న అనలి సునీత స్పెషల్ సాంగ్ ఎంతో అద్భుతంగా పాడారు. వందనాలండి వారికి. అలాగే ప్రార్థన ఎడ్ల వెంకటలక్ష్మి గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా ఆహ్వానిస్తుంది. త్వరగా రావాలండి. నక్కా ప్రకాష్ గారు వాక్యం ప్రైజ్ లాడనే చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడి నామంలో ఈ స్త్రీల సమాజము స్త్రీల క్రిస్మస్ ఆరాధనలో నక్కా ప్రకాష్ గారు వాక్యము ఉపదేశించటం కన్నా దేవుడు సహాయం చేయలాగను ఆ బిడ్డ చెప్పుచున్న వాక్యంలోను దేవుడు మనకు మంచి వాక్యంను వినిపించుటకును దాని అందు మనం జీవించుటకును ఆ బిడ్డలో ఉండి దేవుడు నడిపించలాగును ఈ వాక్యం అంతటిలోని ఆ బిడ్డకు తోడుగా ఉండలాగును ఈ చిన్న ప్రార్థన దేవుని నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. అలాగే ప్రార్థన చేసిన సహోదరికి వందనాలండి. అలాగే ఇప్పుడు నక్కా ప్రకాష్ గారు వాక్యం గ్రీటింగ్ చెప్తారండి. 10 నిమిషాలండి. తదనంతరం వందన సమర్పణ గురువు గారితో ఒక క్రిస్మస్ని ముగించుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మాట్లాడుకుందామా?
మీకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన సియోను ప్రార్థన మందిర ప్రేమిడులందరికీ, సంఘ వ్యవస్థాపకులు గురుగారికి, తోటి దైవజనులకి, స్త్రీల సమాజం అంతటికి పేరు పేరున హృదయపూర్వకమైన వందనాలండి. మాట్లాడుకుందామంటే మాట్లాడుకుందాం అన్నాను. వాక్యం చెప్పడం వద్దు, కూర్చోమంటే కూర్చుంటాను. ఇచ్చిందే 10 నిమిషాలు. ఎడారిలో నడుచుకుంటూ వెళ్తున్నాడంట ఒకడు. ఒక యవనస్తుడు ఎడారిలో నడుచుకుంటూ వెళ్తున్నాడంట. వెళ్తూ వెళ్తూ తనతో పాటుగా కొన్ని ఆహార పదార్థాలు, కొన్ని వాటర్ తీసుకొని వెళ్ళాడు. ప్రయాణం చేస్తున్న సమయంలో చీకటి పడింది. చీకటి పడిన తర్వాత వెళ్తున్నప్పుడు ఆయన క్యాండిల్ని పట్టుకొని వెళ్ళాడు. ఆ క్యాండిల్ని వెలిగించాడు. తను తీసుకెళ్ళిన భోజన పదార్థంలో రేగుపళ్ళు ఉన్నాయి. రేగుపళ్ళను ఆ లైట్ వెలుగులో చూస్తున్నాడు. అందులో పురుగు కనిపించింది, పడేశాడు. ఇంకొకటి తీశాడు, అలా లైట్ వెలుగులో చూశాడు, పురుగు కనిపించింది, పడేశాడు. అలా సగానికంటే ఎక్కువగా పురుగులు ఉన్నాయి ఆ రేగుపళ్ళలో, పడేస్తూ ఉన్నాడు. అసలు ఈ పురుగులు ఉన్నాయని నాకు తెలిసేది ఈ క్యాండిల్ ఉండడం వల్ల కదా అని వాడు ఏం చేశాడంటే ఆ క్యాండిల్ని ఆర్పేశాడు. అప్పుడు రేగుపళ్ళను చూస్తే పురుగు ఏమీ లేదు, ఎందుకంటే వాడికి ఏం కనిపించలేదు చీకట్లో. హాయిగా తినేశాడు. కాసేపటికి కడుపు నొప్పి వచ్చి చచ్చిపోయాడు. యేసుక్రీస్తు ప్రభువు వెలుగు లోకానికి. ఆ వెలుగు దగ్గరికి వచ్చిన మనమందరం కూడా ఆ వెలుగును ఆస్వాదించాలి. ఆ వెలుగు నా జీవితంలోనికి రావాలి అని మనము హృదయానుసారంగా సిద్ధపడి దేవుని యొక్క సన్నిధానానికి రావాలి, ప్రార్థన చేయాలి. నాకు వద్దు అనుకుంటే వాడేమయ్యాడు? ఈ వెలుగు నాకొద్దు, నేను బయటికి వెళ్ళి ఆ చీకటిలో నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతాను అంటే నో ప్రాబ్లం. బయటికి వెళ్తే ఏముందో మనందరికీ తెలుసు. గాఢాంధకారమైన చీకటి, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. దేవుని వలన పుట్టినవి కావు. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు అని ఆ రోజుని క్రిస్మస్ అని ప్రపంచమంతా జరుపుకుంటుంది. నువ్వు నేనెంత ఆఫ్టర్ ఆల్, ప్రపంచమంతా ఆయన పేరెత్తడానికి అర్హత లేని మనకి తన రక్షణను ఉచితంగా ఇచ్చాడు ఆయన. నీళ్ళ ప్రవాహంలో పడి కొట్టుకొని పోతున్నాడంట ఒక ఆయన. కొట్టుకొని పోతుంటే ఒకడు వచ్చాడు, అరే నాయన అలా కొట్టుకొని పోవడం కాదురా, నువ్వు చేతులు ఆడించు అంటున్నాడంట ఒకడు వచ్చేసి. ఇంకొకడు వచ్చేసి చేతులు మాత్రమే కాదురా, నువ్వు కాళ్ళు కూడా ఆడించు అంటున్నాడంట. ఇంకొకడు వచ్చేసి మూడోవాడు, చేతులు కాలే కాదురా, నువ్వు నీ బాడీని కూడా ఆడించాలి, కదిలించాలి, అప్పుడు నువ్వు బయటపడతావు. ముగ్గురు అలా చెబుతుండగానే నాలుగవ వాడు వచ్చి ఆ ప్రవాహంలోకి దూకి అందులో నుంచి వాడిని రక్షించి ఒడ్డున చేర్చి కూర్చోబెట్టాడు. లోకంలో ఉన్న అనేకమైన మత గ్రంథాలు మనిషి నువ్వు పాపివి, పాపోహం పాపకర్మ అంటే మనిషి పాపి, నేను పాపములో పుట్టినవాడను దావీదు గారు అంటున్నారు. మనం పుట్టుకతోనే పాపులుగానే వచ్చాం భూమి మీదకి. పుట్టుకలో పాపం లేదు, కానీ మనము జన్మించిన మనము పాప స్వభావం కలిగి వస్తున్నాం భూమి మీదకి. ఆ పాపంలో నుంచి రక్షించాలి అని అంటే
పాప లోకంలో కొట్టుకొని పోతున్న మనల్ని ఆయన సన్నిధానంలోనికి వచ్చి ఇదిగో నిలబెట్టాలి అని అంటే ఒక రక్షకుడు కావాలి. పాపము, నువ్వు పాపివి, అది చేస్తే పాపము, ఇది చేస్తే పాపం, నో చెప్పేవాడు కాదు. ఆ పాపం చేస్తున్న మనల్ని ఇదిగో తానే తన మహిమనంతా వదులుకొని తన జీవితాన్నంతా ఇదిగో మన కోసమే దారబోసి 33.5 సంవత్సరాల ఒక యవన కాలములో ఉన్న యవనస్తుడండి నీకోసం చచ్చిపోయాడమ్మా. ఈ రాత్రి ఒక్కసారి ఆలోచించు. యవన కాలంలో ఉన్న 33 సంవత్సరాల ఒక యవనస్తుడు ప్రపంచమంతా చూస్తుండగా అవమానించబడ్డాడు నీకోసమే, నలగొట్టబడ్డాడు నీకోసమే. ఏ ప్రపంచంలో ఎవరి బర్త్డే రోజున చావు గురించి మాట్లాడడం. కేవలం నువ్వు నేను నమ్ముకున్న, నిన్ను నన్ను రక్షించిన ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు జన్మదినం రోజున మాత్రమే ఆయన పుట్టుక, ఆయన చావు గురించి కూడా మాట్లాడతాం. నిన్ను నన్ను రక్షించడానికి వచ్చాడు ఆయన. నిన్ను నన్ను కావాలనుకున్నాడయ్యా. నేను పరిశుద్ధిని అంటావా? నీలో పరిశుద్ధత ఉందా? నాలో పరిశుద్ధత ఉందా? నువ్వు నేను పాపులం గనకనే ఆయన మహిమనంతా వదులుకొని పరిశుద్ధతలో ఉన్న ఆయన, మహామహిమ తేజస్సులో వసిస్తున్న ఆయన మొత్తం వదిలేసుకుని దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవుడిగా ఉన్నాడు ఆయన. దేవుడై ఉన్నా కూడా మనిషి ఆకారంలో ఉన్న మనల్ని రక్షించడానికి, పాప స్వభావం కలిగిన మనల్ని ఇదిగో విడిపించడానికి పాపంలో నుంచి ఆయనే నరావతారిగా ఈ భూమి మీదకి వచ్చాడాయన. అదే క్రిస్మస్. నా జీవితంలోనికి వచ్చాడా? లూకా గారు రాసిన సువార్తలో ఒక వ్యక్తిని మీకు పరిచయం చేసి నేను ముగిస్తాను. పరిచయం చేసి ముగిస్తాను. లూకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయము 36వ వచనం. మరియు ఆషేరు గోత్రికురాలైన పనూయేలు కుమార్తె అయిన ఒక ప్రవక్తి ఉంది. ఆవిడ పేరు అన్నా. ఎంతమందికి తెలుసు? ఒక ప్రవక్తి ఉంది, ప్రవచనాలు పలుకుతుందంట దేవుని మందిరములో ఉండి. ఒక స్త్రీని రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం క్రిస్మస్ శుభ సందర్భంగా. ఆవిడ ఏంటి అనంటే ఆవిడ విధవరాలు. 13 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకుంది. 7 సంవత్సరాలు భర్తతో కాపురం చేసింది. 7 సంవత్సరాల తర్వాత భర్త చనిపోయాడు. అంటే 20వ సంవత్సరంలో 20 సంవత్సరాల యవన కాలపు దశలో తన భర్తను పోగొట్టుకుంది ప్రవక్తి అయిన అన్నా. ఏం చేసింది మరి భర్త చనిపోతే అంటే, దేవా నువ్వు నాకేం చేశావు, ఇంకా నువ్వు నాకు అక్కర్లేదు అని చెప్పేసి విశ్వాసంలో నుంచి తొలగిపోలేదు. దేవా నీ దగ్గరకు వస్తే నాకు ఏ మేలు జరిగిందని దేవుని మందిరాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళి లోకంలో కలిసిపోలేదు. యేసుప్రభుని నమ్ముకుంటే అన్ని సుఖాలే కదా, అన్ని ఆశీర్వాదాలే కదా, దీవెనలే కదా, మరి నాకెందుకు ఈ విధంగా నష్టం జరిగింది అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువుని విడిచిపెట్టాలని అనుకోలేదు ఆవిడ. ఆవిడేం చేసిందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు రాబోతున్నాడు అని ఆయన గురించి సంఘములో ఉండి ఆవిడ ప్రకటించడం మొదలుపెట్టింది. చూడండి కిందికి చూస్తే, ఆమె కన్యత్వం మొదలు 7 ఏళ్ళు పెనిమిడితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయుండి 20 సంవత్సరాల యవన కాలములో భర్తను పోగొట్టుకుని 84 సంవత్సరాలు దేవుని సంఘములో వాక్యాన్ని ప్రకటిస్తూ రక్షకుడు రాబోతున్నాడు అని ఎదురు చూస్తూ బ్రతికిందండి తల్లి. విధవరాలుగా ఉండే, నిందలు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయి, అయినా వాటన్నిటినీ భరించి, అయినా వాటన్నిటినీ తట్టుకొని ఎదురొడ్డి నిలబడి దేవుని కోసం బ్రతికిందండి అన్న.
కిందికి చూడండి ఒకసారి. ఆమె ఏం చేస్తుంది అనంటే, విధవరాలై ఉన్నా కూడా దేవాలయమును విడువక దేవుని మందిరాన్ని విడిచిపెట్టలేదండి. రేయింబగళ్ళు ఉపవాస ప్రార్థనలతో, ఒక్క 2-3 పాయింట్లు చూసుకొని ముగించేసుకుందాం. ఆవిడ ఏం చేస్తుందంటే దేవాలయమును విడిచిపెట్టట్లేదు, ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉంది రేయింబగళ్ళు. ఇంకా ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి, అంటే దేవుణ్ణి ఆరాధిస్తుంది. దేవుని మందిరంలో ఉంది, దేవుని మందిరంలో ఉపవాస ప్రార్థనలు చేస్తుంది. మూడవదిగా ఏం చేస్తుందంటే దేవుని మందిరంలో దేవుణ్ణి ముచ్చటట్లేదు, పక్కోడి ఊసులు చెప్పట్లేదు. దేవుని కొనియాడి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాను నేను మందిరానికి, దేవుణ్ణే ఆరాధిస్తాను. ఎంత గొప్ప ప్రవక్తి అండి తల్లి అన్న. దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో, ఎవరైతే రక్షకుడు వస్తాడని అనుకుంటున్నారో, ఎవరైతే నా జీవితం బాగుపడాలనుకుంటున్నారో, ఎవరైతే ఇదిగో దేవుడు నన్ను మార్చాలని ఆశపడుతున్నారో వారందరితో ఏం చెప్తుందంటే ఆయనను గూర్చి ఆవిడ అంటే ఏం చేస్తుందన్నమాట, మాట్లాడుతుందంటే వాక్యాన్ని ప్రకటిస్తుంది, వాక్యాన్ని ప్రకటిస్తుంది. అన్నాలో ఉన్న లక్షణాలు స్త్రీలైన మీలో, పురుషులమైన మాలో ఉన్నాయా లేవా? ఈ క్రిస్మస్ శుభ సందర్భంగా మనల్ని మనము ఈ రాత్రికాల సమయంలో పరిశీలించుకోవాలి, అనుదినము పరిశీలించుకోవాలి, క్షణము పరిశీలించుకోవాలి. ఎందుకంటే ఏ క్షణమైనా సరే ఒకవేళ మనం క్రీస్తులో నుంచి వేరైపోయినప్పుడు, యేసు క్రీస్తు ప్రభు రాకడ వస్తే పరలోకము లేదు. పరలోకం కోసమే ఇంత కష్టము, పరలోకం కోసమే ఇంత ఖర్చు, పరలోకాన్ని ఇదిగో ప్రకటించడానికి కొరకే ఇదిగో మనందరం కూడా నిద్రాహారాలు మానివేసి, మీరందరూ పాటలు నేర్చుకున్నారు, నిద్రాహారాలు మానివేసి ఎన్నో ప్రసంగాలు మేము ప్రిపేర్ అవుతా ఉన్నాం. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు రాకడలో మనము ఇదిగో విశ్వాసంలో నుంచి తొలగిపోతే, ఆ పరలోకమే దక్కకపోతే ఇంకా మన బ్రతికెందుకు? కనుక అన్న అనే ఆ ప్రవక్త యొక్క జీవితంలో తను చేసింది విధవరాలయుండి, మన విధవరాలం కాదే, మన పనికిరాళ్ళం కాదే, దిక్కులేని వారం కాదే, అన్నీ ఉన్నాయి మనకు, ఏమీ లేని ఆవిడే అంత గొప్పగా దేవుని ఆరాధిస్తుంటే, అంత గొప్పగా ఉపవాస ప్రార్థన చేస్తుంటే, దేవుని మందిరంలో ఉండి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుంటే అన్నీ ఇచ్చాడు నీకు. ఏం తక్కువైందయ్యా నీకు? ఏం తక్కువైందమ్మా నీకు? మనమెంతగా దేవుణ్ణి ఆరాధించాలి, మనమెంతగా వాక్యాన్ని ప్రకటించాలి, ప్రకటించే వారికి సపోర్ట్గా ఉండాలి. ప్రశ్న మీకే. దేవుడి కొద్ది మాటలు మనందరి హృదయాల్లో భద్రపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. వందనాలండి, ఇంత చక్కగా వాక్యం చెప్పిన. అలాగే నక్క ప్రకాష్ గారికి నాకు ప్రత్యేక వందనాలండి. వందన సమర్పణ గురువు గారు చేసి ముగిస్తారు. ప్రభునందు ప్రియ సీయోను ప్రార్థనా మందిర విశ్వాసులారా, మరింతవరకు ప్రారంభం నుండి ముగింపు వరకు కూడా ప్రతి వారు కూడా క్లుప్తంగా ప్రతి విషయంలోనూ కూడా ప్రార్థనలు కానీ, వాక్యోపదేశం కానీ, వాక్య పఠనం కానీ, పాటలు అన్నీ కూడా మరి చక్కటి రీతిలో జరిగింది ఈ క్రిస్మస్. ఎందుకంటే మరి అధ్యక్షురాలు త్వరగానే నడిపించారు. ఏది ఏమైనా మనం మరి నేను నడిపించాను 1 గంటన్నర అయిపోయింది, 12:15కే మొత్తం కంప్లీట్. ఇంకా ఎందుకంటే మరి మీరందరూ కూడా భోజనాల కోసం ఎదురు చూస్తున్నారు, మరి ఆకలి అయిపోతున్నాయి ప్రతి వారికి.
చాలామందికి బీపీ షుగర్లు ఉన్నాయి. అందుకని మరి కాబట్టి మరి ఈ యొక్క స్త్రీల క్రిస్మస్ వారు వందన సమర్పణ చెప్పమని చెప్పారు. యాక్చువల్లీ వాళ్ళే చెప్పాలి, అయితే మన్నగా అప్పగించారు కాబట్టి మరి యొక్క క్రిస్మస్ ఆరాధన స్త్రీల క్రిస్మస్ అని చెప్పినప్పుడు మీరందరూ సెలవులు తీసుకుని వచ్చినందుకు మీ అందరికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి ఈ స్త్రీల క్రిస్మస్ మరి ప్రాక్టీస్కి ఒకే ప్రాక్టీస్ చేశారు. మన జేస్ దాస్ గారు కీబోర్డ్, మన కృష్ణమూర్తి గారు తబలిస్టు, మన కొల్లబొత్తుల కిషోర్ గారు ప్యాడిస్ట్, వీరందరూ కూడా చక్కగా మరి వాయిద్యాలు వాయించినందుకు మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమానికి కెమెరా తీయటానికి వచ్చినటువంటి మల్లిక్ గారు, మరి ఆయన కొత్త కెమెరా ప్రత్యేకంగా వీళ్ళ కోసం కొన్నప్పుడు ఆ కెమెరా కొత్తది కాబట్టి ఫస్ట్ ప్రోగ్రాము సియోను ప్రార్థన మందిని స్టార్ట్ చేయాలని నా ఆశని ఆయన మొదటగా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఉన్నారు. కాబట్టి ఆయనకి ఆయన అసిస్టెంట్గా చేస్తున్నటువంటి సహోదరుడు మరి వీరు ఇద్దరు కూడా దేవుని పేరిట వందనాలు. అలాగే మరి మా యొక్క ప్రతి వారం లైవ్ తీస్తారు కాబట్టి మా సంఘ కాపరి గారు ఆనంద్ గారిని నెట్టుకున్నారు అక్కడ, ఆయన కూడా దేవుని పేరిట వందనాలు. అలాగే మరి ఈ యొక్క కార్యక్రమం చక్కగా పాటలు పాడటానికి మంచి తరపీది ఇచ్చినటువంటి మరి కోయిర్ లీడర్లుగా ఉన్నటువంటి మన ఉండ్రు మాధవ్ గారికి, అలాగే లక్ష్మి కూడా, ఇరువురు కూడా దేవుని పేరిట వందనాలు. మరి ఆ తరపీది ఇచ్చినప్పుడు 2, 12:30 1 గంట నేను రోజు చూసేవాడిని. సంవత్సరం పడి వీళ్ళందరూ కూడా నేర్చుకున్నారు. ఎంప్లాయీస్ దగ్గర పని చేస్తూ ఎంప్లాయీస్ గొడవ పెడుతుందంటే బాత్రూంలోకి వెళ్ళి పాటలు పాడతాం. నిజంగా గ్రేట్. ఎలాగంటే ఇక్కడైతే ఇళ్ళకాడ ఉంటున్నాం, వాళ్ళు ఎంప్లాయీస్ దగ్గర ఉండి మరి పాటలు పాడుతుంటే మా మకరా అంటుంటే వాళ్ళు అప్పుడు లోయమ్మా టెలిఫోన్ ఓదు అనేసి పాప ఓదు అంటే ఇంటికాడో లేదో టెలిఫోన్ కావాలి ఏదో మాట్లాడుతుంది అనుకుని వాళ్ళకి అర్థం కాదు కదా మన భాష. వాళ్ళు వెళ్ళి బాత్రూంలో ఆ పాట పాడేసి వచ్చి అమ్మయ్య, ఎందుకంటే నేను చూస్తున్నాను కాబట్టి ఇక్కడ కూడా చాలామంది ఆ బాత్రూంలోకి వెళ్ళి ఈ పాట అంతా ఎప్పుడవుతుంది పాట అని పాట పాడేసి నా వంతు అయిపోయింది బాబు ఇయ్యాల అనుకోవడం. ఇంకా మిగతా చెవిలో పెట్టుకుని వేరే వాళ్ళు పాడుతుంటే మంచం పడుకుని వింటాం అన్నమాట. అది ఈ విధంగా వీళ్ళందరూ కూడా చక్కగా నేర్చుకున్నారు ప్రతి వారును. మరి పేరున అందరు కూడా దేవుని పేరిట వందనాలు. మరి మీ అందరూ ఇచ్చేస్తారని చెప్పి బూర్లు నిన్నటి దినాన్ని నుంచి శ్రమపడి చేసినటువంటి లక్ష్మీప్రసన్నకి సహకరించినటువంటి సునీత, ఇంకా తదితరులు, కమలమ్మ, ఇంకా ఎవరు అడ్ల వెంకటలక్ష్మి, వీళ్ళు చాలామంది ఉన్నారండి. పేరున అందరు కూడా, పద్మ, అందరు కూడా దేవుని పేరిట వందనాలు. ఆ బూర్లు మీరు ఆకలితో ఉంటారని ఆ మధ్యలోనే ఆ బూర్లు కూడా పంచిపెట్టేశారు అధ్యక్షురాలు. కాబట్టి మరి ఆమెకి దేవుని పేరిట వందనాలు. అలాగే మరి ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా మరి వాళ్ళు వచ్చి రుచికరంగా మరి తిండి తినిపించాలని వేట మాంసం పెట్టుకున్నటువంటి పట్టా రాజేష్ గారు మొత్తం వేట మాంసం అంతా ఆయన. కాబట్టి ఆయన కుటుంబం కొరకు ఆయన కొరకు ప్రార్థన చేయండి. దయచేసి ఆ కానుకలు ఎవరు ఇచ్చారు వస్తే త్వరగా వారి పేర్లు చదువుతాను, ఎందుకంటే 2 నిమిషాలు చదివేస్తాను, సమయం అయిపోతుంది, రావాలి. మరి ఏంటండి
సౌండ్ ఆఫ్ చేయకు. చెప్తున్నా సౌండ్ ఆపరేటర్ చెప్తాను. మరి ఈ యొక్క మా యొక్క క్రిస్మస్సే కాదు, మా సియోన్ ప్రార్థనా మందిరానికి మరి ప్యాడిస్టు ఆయనే, సౌండ్ ఇష్టం ఆయనే, సాయిబాబు గారు, మా సహోదరుడు సాయిబాబు గారు. ఈ క్రిస్మస్ల గురించి ఆయన ఉదయాన్నించి కూడా వచ్చి ఇక్కడ ఈ మైక్ సెట్లు అన్నీ సెట్ చేసి అన్నీ చేసి అన్నీ చేస్తారు. ఇక్కడే కాకుండా మరి అక్కడ చర్చిలో కూడా సియోన్ ప్రార్థనా మందిరంలో 6ంటికే వచ్చి అదంతా క్లీన్ చేసి మొత్తం అంతా మైక్ సిస్టమ్ అంతా సెట్ చేసి చైర్స్ వేసేసి ఆయన పైకి వెళ్ళిపోయి తయారు వస్తారు. మరి ఆయనకి తర్వాత బన్నుకి వీరందరూ కూడా దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అదే కాకుండా మరి ఈ పాటల బుక్లు ఎవరు వేయించారు తెలియదు, కానీ మరి పాటల బుక్లు ఎవరు వేయించారు? రాపాక వెంకట్రావు గారు ఈ పాటల బుక్లు వేయించారు. ఎందుకంటే వీళ్ళు పాటలు పాడిని బుక్ రూపంలో మరి వీరందరూ కూడా పాటల బుక్లు వేయించి ఆయన కుటుంబానికి కూడా దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మరగే ఈ వంటలు చేయటంలో అందరూ కూడా సహకరించిన ప్రతి వారికి మా సియోన్ ప్రార్థన మందిర విశ్వాసులందరూ కూడా దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రతి క్రిస్మస్కి చాలా బిజీగా ఉండేవాడిని నేను. ఈ క్రిస్మస్కి నేను పెద్ద పని చేయలేదు. ఎందుకనంటే నా బదులు మరి నా కుమారుడు మధుకిరణ వాడుకున్నారు, ఆయన కారు వాడుకున్నారు వీళ్ళు. నేను డ్యూటీకి వెళ్ళి వచ్చి లేట్ అయిపోతుందని ఈయనే సామాన్లన్నీ మోసేసాడు మొత్తం. ఈయనతోటి వాళ్ళందరూ మరి ప్రదీపు, బన్ను, లక్ష్మి, సునీత వీళ్ళందరూ కూడా షాపింగ్కి వెళ్ళి మొత్తం ఇవన్నీ కూడా తెచ్చేసి ఏర్పాట్లు చేసేసారు. అలాగే మరి ఈ యొక్క బెలూన్ డెకరేషను ఒకే కలర్ అయితే బాగుంటుంది, మరి ఇలా కలర్లు అయితే నా పేరు చెప్పొద్దు అన్నాడు మా చిన్న మంగారు కొడుకండి బన్ను. అయితే అప్పుడు అన్నాను, ఆ క్రెడిట్ నేను తీసుకుంటాను అన్నాను. ఎందుకంటే ఈ డెకరేషన్ ఆయన పేరు చెప్తేనంట అందరు ఎవరు చేశాడంటారని. అప్పుడు అన్నాను, అన్ని కలర్లు ఎత్తే భలే వేసారా బాబు అనుకుంటారు అన్నాను. కాబట్టి ఈ బెలూన్ డెకరేషన్ చేసి ఇవన్నీ కూడా మరి బన్నుకి, అలాగే ఈ డెకరేషన్ బుడగలో మా పాస్టర్ గారు ఆనంద్ ఇంకా తదితరులు బుడగలు ఊదారు. తర్వాత ఈ డెకరేషన్ చేసినటువంటి మా యూత్ వారు అందరు కూడా దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి రేపటి దినాన్ని మరి ఇప్పుడు భోజనాలు చేసిన తర్వాత ఇప్పుడు సైలెంట్గా మరి ఇప్పుడు ముగింపు ప్రార్థన అయిన తర్వాత ఈ భోజనాలు వడ్డింటున్నప్పుడు యూత్ వారు అంటే ఓన్లీ మగవాళ్ళు కాదండి, స్త్రీల సమాజం. కాబట్టి మరి మీరు మామూలుగా క్రిస్మస్ నడిపినప్పుడు స్వెటర్ లాగా వేసుకుని చీర నలిగిపోద్దేమో అని అలా నడుస్తుంటారు. అలా దయచేసి అలా వద్దు. ఈ వంటలో ఇవన్నీ కూడా వడ్డించటానికి మరి మీరందరూ కూడా సహకరించి త్వరగా వడ్డించి అందరూ కూడా అందించే ప్లేట్లు. భోజనాలు చేసిన తర్వాత మరి ఈ హాల్ అంతా కూడా క్లీన్ చేయాలి. మరి రేపటి దినాన్ని 8 గంటలకి మరి ప్రారంభమవుతుంది బస్సు యాహూద్ నుంచి జెరూసలేం వెళ్ళి మొదటగా సర్లే నా పేరెందుకు. మరి వీళ్ళు డబ్బులు లేవన్నారు. ఏది మా దగ్గర డబ్బులు లేవండి స్త్రీల సమాజం అన్నారు. అప్పుడు నేను ఈ క్రిస్మస్కి వచ్చి క్రిస్మస్ కూడా ఈ హాల్ బుక్ చేశాను నేను. మరి మరలా డిసెంబర్ 19వ తారీఖు కూడా 2 టికెట్లు బుక్ చేశాను.
కాబట్టి మరి ప్రార్థన చేయండి. అలాగే రేపటి దినాన్ని దయచేసి ప్రతి వారు కూడా టూర్కి సహకరించండి. 8 గంటలకు వెళ్ళి మరి ముందుగా ప్రభురాత్రి భోజనం అంటే శిష్యులతో మరి సిలువ వేసే ముందు ఆ మేడపై గది చూసుకుని, ఆ తదుపరి దావీదు సమాధి, దావీదు పట్టణం, తర్వాత పేతురు బొంకుని స్థలం, తర్వాత వెస్టర్న్ మన గార్డెన్ టూమ్, తర్వాత అలా వెస్టర్న్ వాళ్ళకి వెళ్ళి మరి చాలామంది నేను బంగారం కొనాలంటున్నారు. సైలెన్స్ ప్లీజ్ దయచేసి. ప్రతి వాళ్ళ దగ్గర కూడా చాలా డబ్బు ఉంది. వీళ్ళు డబ్బు ఎక్కువ సంపాదించే కొద్దికి అక్కడ బంగారం రేటు 550. సైలెన్స్ ప్లీజ్. 530 అయిపోయిందండి. బంగారం రేటు కూడా చాలా పెరిగిపోయింది. రేపటి దినం చాలామంది కూడా బంగారం కొనుక్కుంటారు. మరి వెంటనే త్వరగా తిరిగి 5 గంటలకల్లా వచ్చి ఎవరి డ్యూటీలకు వాళ్ళకి అందివ్వాలి. దయచేసి ప్రతి వారికి కూడా దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మరి కానుకలు చదువుతాను. కానుకలు చదువు అవి కాదు, రాసిన కానుకలే. దయచేసి ఒక్క 2 నిమిషాలండి, సైలెంట్గా ఉండండి, కేకలు ఎక్కండి. చప్పల గురునాథం గారు ఆలు బుక్ చేశారు. పట్టా రాజేష్ గారు 2000 మటను, వెంకటలక్ష్మి గారు, మన చీకరమల్లి శాంతి గారు, వీళ్ళిద్దరూ కలిసి ఇది చెప్పడం మర్చిపోయినండి. చికెన్ ఫ్రై చేశారు. చికెన్ ఫ్రై మొత్తం చికెన్ ఎట్టుకున్నారు వాళ్ళు. కాబట్టి వారి కోసం ప్రార్థన చేయండి. కేజామణి గారు 1500 షెకిల్ ఇచ్చారు. సత్యకుమారి వాళ్ళ సిస్టర్ ముగ్గురు కలిసి, సత్యకుమారి, బండారు సుజాత, తర్వాత శ్యామల, వారు 1500 షెకిల్ ఇచ్చారు. మరి పాస్టర్ ప్రకాష్ గారు 500 షెకిల్ ఇచ్చారు. మరి అమ్మాజీ గారు 500 షెకిల్ ఇచ్చారు. రాజమండ్రి గారు 500 షెకిల్ ఇచ్చారు. చొప్పల పద్మ గారు 500 షెకిల్ ఇచ్చారు. వేణు 500 షెకిల్, సీతాకుమారి గారు 500 షెకిల్, సువార్త గారు 500 షెకిల్, ఝాన్సీ గారు 500 షెకిల్. ఝాన్సీ అంటే ఏ ఝాన్సీ అండి? గడ్డం ఝాన్సీ గారు 500 షెకిళ్ళు. సాయిబాబు గారు 500 షెకిళ్ళు. చింత కమల గారు 500 షెకిళ్ళు. చింత సునీత గారు 500 షెకిళ్ళు. దీపాటి ఝాన్సీ, మధుకిరణ్ గారు 500 షెకిళ్ళు. ఆదిలక్ష్మి గారు 500 షెకిళ్ళు. ఆంధ్రే గారు 500 షెకిళ్ళు. ఈయన సూర్యకుమార్ గారు 200 షెకిళ్ళు. అమలా గారు 200 షెకిళ్ళు. షీల 200 షెకిళ్ళు. మాలతి గారు 300 షెకిళ్ళు. సుమ 200 షెకిళ్ళు. ఇదేంటిది? శ్యామ్ 200 షెకిళ్ళు. మాధవ్ గారు 1000 షెకిళ్ళు. ఆయన కోయిర్ లీడరే కాదండి బాబు, 1000 షెకిల్ కూడా ఇచ్చారు ఆయన. ధనలక్ష్మి గారు 5000 షెకిల్. ధనలక్ష్మి సిస్టర్స్? ధనలక్ష్మి సిస్టర్స్ 5000 షెకిళ్ళు. మరి 5000 రాశారు ఇక్కడ. ఏమండి 5000 రాశారండి. ఈ టోటల్ ఎలాగ వెళ్ళిపోతుంది? ఐదు 500 షెకిళ్ళు. తర్వాత మంద ప్రియాంక 200 షెకిళ్ళు. నేత లక్ష్మీబాయి గారు 500 షెకిళ్ళు. మట్ట లలిత కుమారి 200 షెకిళ్ళు. గుర్రం సబిత 200 షెకిళ్ళు. రాపాక వనిత 200 షెకిళ్ళు. గొల్లమందుల శాంతి 200 షెకిళ్ళు. బొందుల ఇసరాని 200 షెకిళ్ళు. మంద శాంతిశ్రీ 200 షెకిళ్ళు. బందిల కస్తూరి 200 షెకిళ్ళు. నల్లి సునీత 200 షెకిళ్ళు. ఉయ్యూరి సరిత 200 షెకిళ్ళు. కారుపల్లి పావని 200 షెకిళ్ళు. రొక్కం దమయంతి 200 షెకిళ్ళు. ఈద విమల 200 షెకిళ్ళు. సరెల్ల
మేరీ ఝాన్సీ గారు 200 సెక్కులు, మత్తి రాజేష్ గారు 200 సెక్కులు, మత్తి రాజేశ్వరి 200 సెక్కులు, సరాగుల వరలక్ష్మి 200 సెక్కులు, కొల్లాబోతు సునీత 200 సెక్కులు, చింత రూపరత్నం 200 సెక్కులు, దొండపాటి రాజ్యలక్ష్మి 200 సెక్కులు, గొబ్బల శ్రీను 200 సెక్కులు, వర్ణ సుధ 200 సెక్కులు, పాముల రాజీ ఎంతది 200 సెక్కులు. అంటే ఇక్కడ 20 కింద వేశారండి, సరిగా రాయలేదు అందుకు. కాబట్టి వీళ్ళందరూ కానుకలు ఇచ్చారండి. మరి స్త్రీల సమాజంగా జరుపుకోవటానికి ఇంత తోడ్పడినందుకు ప్రతి వారు కూడా దేవుని పేరిట వందనాలు. దయచేసి మరి అందరూ కూడా లేచి నిలబట్టినట్టయితే మరి ముగింపు ప్రార్థన. బాబు అధ్యక్షురాలు ముందు చెప్పాను కదా ఏమండి, అధ్యక్షురాలకి మరీ దేవుని పేరిట వందనాలండి బాబు, చక్కగా జరిపారు. సైలెంట్. నేను ముందే చెప్పాను కదా, నేనైతే 1:30 అవుతుంది, ఆవిడ ఏకంగా ఇంత తొందరగా ముగించేసిందని. కాబట్టి దయచేసి చెప్పిన దయచేసి మరి మన మధుకిరణ్ గారు ప్రార్థన చేసిన తర్వాత ఆశీర్వాదం, మధుకిరణ్ గారు ప్రార్థన తర్వాత ఆశీర్వాదం ఈయన. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానముల్. సన్నోతి ప్రార్థింతును ఈ మాహి మీద కృమ్మరించుము దేవా, క్రమ్మార ప్రేమ వర్షంబుల్ కృమ్మరించుము దేవా. కృపానమ్మకం కలిగిన మా పరలోకమందున్న ప్రియ తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన శ్రేష్టమైన అత్యున్నత నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం. మీ యొక్క పరిశుద్ధ పాదాల దగ్గర ప్రకటించి ప్రార్థన చేస్తూ వచ్చిన ప్రకారంగా ఈ రోజున ప్రభావ మీ యొక్క సన్నిధానంలో స్త్రీల సమాజం అంతా కలిసి ఏర్పాటు చేసిన ఈ యొక్క కార్యక్రమంలో నాయన సియోను ప్రార్థన మందిర నాయన మధ్య సంఘముతో పాలిభాగస్తులైన మేమందరం కూడా మీ సన్నిధానంలో చేరి మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని పూజించడానికి, మీ యొక్క జననాన్ని గురించి గుర్తు చేసుకుని నాయన మరిదిగో మరొకసారి మేము పులకించిపోయాం తండ్రి. నాయన మీకు వందనాలు చెల్లించుకుంటా ఉన్నాం. మా జీవితంలో ప్రభా ఎంత ధన్యత మీ కుమారుని మాకు నాయన మనం అనుగ్రహించారు. ఆయన జీవితం ద్వారా ప్రభా మాకు వెలుగునిచ్చి, ఆయన జీవితం ద్వారా మమ్మల్ని కట్టి, ఆయన జీవితం ద్వారా ప్రభు యొక్క లోకంలో మమ్మల్ని ప్రత్యేకపరిచి నాయన మీ యొక్క సన్నిధానములో నాయన రాజులైన యాజక సమూహముగా మీకు సొత్తైన ప్రజలముగా మమ్మల్ని నిలబెట్టుకున్నందులకే మీకే స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమం అంతా కూడా ప్రభు ప్రారంభ ప్రార్థన మొదలుకొని వైరు బిడ్డలు ఎంతో కష్టపడి నాయన నేర్చుకున్న పాటలను ప్రభు ఆలపించడంలో మీరు కృప చూపించారు. మీకు వందనాలు. సహకరించిన వాద్యకారులందరికీ నాయన మీ యొక్క సహాయాన్ని, మీ యొక్క దీవెనలు కుమ్మరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం.
సౌండ్ సిస్టమ్ నడిపించిన సాయిబాబు గారిని బన్నును జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశీర్వదించండి. నేను మీ యొక్క కృపలో ప్రభా డెకరేషన్ విషయంలో సహకరించిన ప్రతి ప్రియబిడ్డను జ్ఞాపకం చేసుకునండి. వంటల విషయంలో సహకరించిన ప్రతి ప్రియబిడ్డను జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించండి. మీ సన్నిధానంలో ప్రభు యొక్క కార్యక్రమం కొరకై ఎంతో కష్టపడి పనులు చేసుకుంటున్నాము నాయన. ఆ పనులు చేసుకుంటున్న కష్టార్జితములో నుంచి, అవును నేను సంఘములో జరుగుతున్న కార్యక్రమానికి ఇదిగో నేను కూడా పాలిభాగస్తురాలను అవ్వాలి, పాలిభాగస్తుని అవ్వాలని ప్రభు వారి యొక్క మనసులో ప్రేరేపణ కలిగి గుప్పిళ్ళు విప్పి నాయన మరిదిగో సేవా నిమిత్తమై, ఈ కార్యక్రమం నిమిత్తమై నాయన మరిదిగో ఇచ్చిన ప్రతి ఒక్క హస్తాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారికి రావాల్సిన మేలును వారిపైన కుమ్మరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అవును తండ్రి ప్రభు, మీ యొక్క సన్నిధానంలో ప్రత్యేక పాటలు పాడిన ప్రియబిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. గ్రీటింగ్ చెప్పిన ప్రియబిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. మీ యొక్క దాసులు నిలబెట్టుకుని మంచి మాటలు మాతో మాట్లాడారయ్యా, మీకు వందనాలు నాయన మరిదిగో. ఇప్పటి వరకు చేసిన ప్రకటనలో మీరు తోడుగా ఉన్నారు. ముందు నడిపించిన శ్రేష్ఠ గారిని జ్ఞాపకం చేసుకునండి. మీ యొక్క కృపలో ప్రభు గురువు గారిని జ్ఞాపకం చేసుకునండి. మేమందరం కూడా ప్రభు ఈ విధంగా సంఘముగా కూడుకోవడానికి మొట్టమొదటి కారణం మీరైతే మమ్మల్ని అందరినీ కూడా ప్రభు మరిదిగా సమావేశపరిచి నాయన మీ యొక్క సన్నిధానంలో నిలబెడుతున్న నాయన గురువు గారిని మీరు జ్ఞాపకం చేసుకుని వారు చేస్తున్న పనుల్లో, వారు చేస్తున్న వ్యాపారాల్లో, ప్రయాణాల్లో మీ యొక్క కృప చూపించి వారి కుటుంబంలో నిండైన మెండైన దీవెనాశీర్వాదాల చేత మీరు నింపుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయన మీ యొక్క కృపలో రేపటి రోజున జరగబోతున్నా నాయన మరిదిగా టూరు విషయం అంతటా మీరే కృప చూపించి ఉదయకాలం సమయానుకూలంగా ప్రభు మరిదిగా మీ ఇక్కడి నుంచి బయలుదేరి యెరూషలేం పరిసర ప్రాంతాల్లో ప్రభు మరిదిగా అనేకమైన స్థలాలను మేము చూసి ఆ స్థలాల్లో ఉన్న ప్రాముఖ్యతను ప్రభు మేము తెలుసుకొని నాయన మరిదిగా అక్కడున్న ఆశీర్వాదాలు మేము పొందుకొని నాయన మీ యొక్క సన్నిధానంలో ఆశీర్వాదకరంగా మరలా సియోను ప్రార్థన మందిరానికి తిరిగి వచ్చి నాయన మరిదిగా పనిపాటులోనికి మేమందరం కూడా ఆశీర్వాదకరంగా నాయన మరిదిగా వెళ్ళడానికి మీరే కృప చూపించి సహాయం దయచేయమని నాయన తల వంచిన ప్రతి ప్రియబిడ్డను పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకొని దీవించమని, ఆశీర్వదించమని, ప్రాముఖ్యంగా విడిచి వచ్చిన మా సంఘాలను, మా కుటుంబాలను నాయన మీరే జ్ఞాపకం చేసుకొని దీవించి, ఆశీర్వదించి నాయన మీ యొక్క సన్నిధానంలో ఇప్పుడు భోజనాలు సిద్ధపడుతుండగా భోజనాల విషయంలో మీరే సహకరించి కృప చూపించి నాయన వడ్డించబోతున్న ప్రతి యవనస్తుడికి మీ యొక్క తోడు, కృప, కనికరాన్ని తోడుగా ఉంచమని నమ్మకమైన ప్రభు యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించి అడిగి మిక్కిలి వినయముతో బ్రతిలాడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకం నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మాటి దినాహారం నేడు మాకు తెచ్చి మా మేడల అపరాధం క్షమించిన ప్రకారం మా అపరాధాలను క్షమించు, మమ్మల్ని శోధనలోకి తెగ దుష్టు నుంచి తప్పించు. మా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారి కృప, కాపుదల, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సకల ఆశీర్వాదాలు కూడి వచ్చిన మనందరికీ, ఇదిగో చెదిరిన సకల విశ్వాసాలకు, సార్వత్రిక సంఘమంతటికి, విడిచి వచ్చిన మన కుటుంబాలకు, మన సంఘాలకు, మన దేశానికి, ఇజ్రాయేలు దేశానికి, యెరూషలేముకి తోడు నీడేంటి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసులో సంపూర్ణ విజయం కలుగును గాక, అపవాదికరంత నాశనము కలుగును గాక. యేసు ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.